जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది అయోధ్యకాండ 72వ సర్గలో ఉన్నాం మనం. 71వ సర్గలో భరతుడు కేకయ సామ్రాజ్యాన్ని నుంచి బయలుదేరి అయోధ్యకి రావడం కనిపిస్తుంది. అయోధ్యలో మామూలుగా ఉండే సందడేది లేకపోయేసరికి ఏదో కీడును శంకించింది భరతుడి మనస్సు. అలాగ రాజ అంతఃపురంలో ప్రవేశించారు. 72వ సర్గము. భరతుడు కైకేయి భవనమునకు పోయి తల్లికి ప్రణమిల్లుట, ఆమె చెప్పగా తన తండ్రి స్వర్గస్థుడయ్యనని విని దుఃఖితుడై విలపించుట, అన్న రాముడెక్కడా అని అడిగి ఆమె వలన రామ వనవాస వార్తను వినుట. తండ్రి గృహంలో తండ్రి కనపడకపోగా భరతుడు తల్లిని చూచుటకై ఆమె గృహమునకు వెళ్ళెను. దూరదేశము నుండి తిరిగి వచ్చిన కుమారుని చూడగానే కైకేయి సంతోషించి బంగారు ఆసనము నుండి దిగ్గున లేచెను. భరతుడు శోభావిహీనమై ఉన్న తన గృహములో ప్రవేశించి మంగళకరములైన తల్లి పాదములు స్పృశించి నమస్కరించెను. ఆమె యశస్శాలి అయిన ఆ కుమారుని శిరస్సుపై మూర్కొని కౌగులించుకొని ఒడిలో కూర్చుండబెట్టుకొని ప్రశ్నింప ప్రారంభించెను. నీవు తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఎన్ని రోజులైనది? రథముపై శీఘ్రముగా ప్రయాణము చేయుటచే నీకేమీ మార్గాయాసము కలగలేదు కదా? నీ తాత నీ మేనమామ అయిన యుధాజిత్తు క్షేమముగా ఉన్నారా? నీ ప్రవాసము సుఖముగా గడిచినదా? ఈ విషయములన్నీ చెప్పుము. కైకేయి ప్రేమపూర్వకముగా ఇట్లు ప్రశ్నించగా భరతుడు ఆమెకు అంతయు చెప్పాను. నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి నేటికి 7 రోజులైనది. నీ తండ్రి అయిన కేకయరాజు, నా మేనమామ అయిన యుధాచిత్తు క్షేమముగా ఉన్నారు. శత్రు సంహారకుడైన కేకయరాజు నాకు ఇచ్చిన ధనమును రత్నములను తీసుకుని వచ్చువారు మార్గంలో అలసట చెందుటచే వారిని వెనక రమ్మని నేను ముందుగా వచ్చి తిని, రాజ సందేశము తీసుకుని వచ్చిన దూతలు తొందర పెట్టుటచే నేను ముందుగా వచ్చినాను. నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను, సమాధానము చెప్పుము. శయనించుటకు తగినది బంగారంచే అలంకరించబడినది అయిన నీ పర్యంకము అంటే మంచం శోభావిహీనముగా ఉన్నది. ఇక్కడనున్న దశరథ మహారాజు పరివార జనులెవ్వరూ ఆనందముగా ఉన్నట్లు కనబట్టలేదు. దశరథ మహారాజు ఎక్కువగా ఇక్కడ నీ గృహంలో ఉండును. ఈనాడు ఆయన కనబట్టలేదు. ఆయనను చూచుటకై నేను ఇక్కడికి వచ్చినాను. నా తండ్రి గారికి పాదాభివందనము చేయవలను. ఆయనను గూర్చి చెప్పుము. ఆయన ఇక్కడికి రానిచో నా పెద్ద తల్లి అయిన కౌసల్య గృహములో ఉన్నారా? ఈ అన్ని విషయంలో తెలిసినదైనను రాజ్య లోభముచే మోహితురాలైన ఆ కైకేయి ఈ విషయములేవీ తెలియని ఆ భరతునకు భయంకరమైన అప్రియ విషయమును ప్రియమైన విషయమును చెప్పినట్లుగా చెప్పాను. అది చాలా భయంకరమైనది, కానీ చాలా ప్రేమగా చెప్పింది. మహారాజు, మహాత్ముడు, తేజశాలి, యజ్ఞములు చేసినవాడు, సత్పురుషులకు ఆశ్రయభూతుడు అయిన నీ తండ్రి ప్రాణులన్నింటికీ ఏది చివరి గతో ఆ గతిని పొందినాడు. ఎలా చెప్తోందో కైకేయి, అన్నీ ఉన్నవాడు అందరూ ఎలా వెళ్తారో వెళ్ళిపోయాడు అని. ఆ మాట వినగానే భరతుడి పితృశోకముచే మిక్కిలి బాధపడుతూ వెంటనే నేలపై పడిపోయాను. అతడు అయ్యో చచ్చితిని అని జాలి కొలుపునట్లుగా దీనముగా పలుకుతూ చేతులు చాచి నేలపై పడెను. పితృ మరణముచే కలిగిన దుఃఖము భరింపరానిదై అతని మనస్సును కలత చెందునట్లు చేశాను. ఇట్లు శోకాక్రాంతుడై అతడు విలపించాను. సుందరమైన నా తండ్రి శయనము వర్షాకాలము గడిచిన పిమ్మట నిర్మలముగా ఉన్న రాత్రి అందు ఆకాశము చంద్రునితో ప్రకాశించినట్లు ప్రకాశించుచుండెడిది. అతని మంచం మీద దశరథ మహారాజు కూర్చుంటే అంత బాగుండేది అని. ధీశాలి అయిన నా తండ్రి లేకపోవటచే ఆ శయనమే ఈనాడు చంద్రుడు లేని ఆకాశము వలె, నీరు ఎండిపోయిన సముద్రము వలె ప్రకాశరహితమై ఉన్నది. జయించు వారిలో శ్రేష్ఠుడైన భరతుడు కంఠముతో బాష్పమును డగ్గుత్తికను కలిగించు శ్లేష్మాధికమును విడుచుచు శోభాయుక్తమైన ముఖమును వస్త్రముతో కప్పుకొని మనస్సులో అధికముగా పీడితుడయ్యను.
ఆర్తుడైన భరతుడు వనమునందు గండగొడ్డలి చేత ఛేదించిన సాల వృక్షము మానువలే నేలపై పడి ఉండెను. శోకార్తుడైన భరతుని చూచి కైకేయి అతనిని నేల మీద నుండి లేవదీసి ఇట్లు పలికెను: గొప్ప కీర్తి కల ఓ రాజకుమార, లెమ్ము లెమ్ము, అట్లు పండుకొని ఉన్నావేమి? సభలలో సన్మానమును పొందుటకు అర్హత గల నీ వంటి సత్పురుషులు ఈ విధముగా దుఃఖింతురా? శీలమును వేదవాక్యములను అనుసరించు నీ బుద్ధి దాన యజ్ఞాదులందు అధికారము కలదై సూర్యుని గృహమున కాంతి వలె అవిచ్ఛిన్నముగా ప్రకాశించును. అనేక విధములైన శోకములు చుట్టుముట్టగా అతడు నేలపై దొర్లుచు చాలాసేపు ఏడ్చి తల్లితో మరలా ఇట్లనెను: మహారాజు, శ్రీరామునకు రాజ్యాభిషేకము చేయును లేదా ఏదైనా యజ్ఞము చేయును అని ఆలోచించుకొనుచు నేను సంతోషముతో ప్రయాణం చేసి తిని. అంటే తొందరగా రమ్మన్నారు అంటే బహుశా రాముడు పట్టాభిషేకం అయి ఉంటుంది అనుకుని వచ్చాడు. నేను అనుకున్నదంతయు తారుమారైనది. నిత్యము నా ప్రియ హితములను కోరు నా తండ్రిని చూడజాలకపోవటచే నా మనస్సు బ్రద్దలైపోయినది. తల్లి, నేను ఇక్కడ లేనప్పుడు తండ్రి చనిపోవుటకు అతనికి ఏమి వ్యాధి వచ్చినది? స్వయముగా తండ్రికి ప్రేత సంస్కారము చేసిన రామాదులు ధన్యాత్ములు కదా. కీర్తిమంతుడైన మహారాజునకు నిజముగా నేను వచ్చినట్లు తెలియదు. తెలిసి ఉన్నతో శీఘ్రముగా నన్ను వంచి నా తలపై ఆఘ్రాణించి ఉండేవారు. బూడిద కప్పి ఉన్న నన్ను ఏ చేతితో మాటిమాటికి తుడుచుచుండెడివాడో. శ్రమ లేకుండా పనులను సాధించిన నా తండ్రి యొక్క సుఖకరమైన స్పర్శ గల అట్టి హస్తము ఎక్కడ ఉన్నది? ఎంత బాధపడుతున్నాడో భరతుడు. నేను వస్తే అలసిపోయానని నన్నంతా కూడా ఒళ్ళంతా నిమురుతారు కదా నా తండ్రి అని. తండ్రి తండ్రే కదా ఎప్పటికైనా. ఏ శ్రీరాముడు నాకు సోదరుడో, తండ్రియో, బంధువో, ధీమంతుడైన ఏ శ్రీరామునకు నేను దాసుడనో, శ్రమ పడకుండా కార్యములను సాధించు ఆ శ్రీరామునకు నన్ను గూర్చి శీఘ్రముగా తెలుపుము. ధర్మము తెలిసిన పూజ్యులందరికీ అన్నగారి తండ్రి కదా, అట్టి అన్నగారి పాదములు పట్టుకొనదను. ఇప్పుడు నాకు అతడే గతి కదా, తండ్రి లేడు కదా, నాకు ఇంక తండ్రి అన్నగారే కదా అన్నాడు. ధర్మములు తెలిసినవాడు, నిత్యము ధర్మమును అనుసరించువాడు, సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు, దృఢమైన నియమము కలవాడు, పూజ్యుడు, సత్యమైన పరాక్రమం కలవాడు మహారాజు అయిన నా తండ్రి ఏమి చెప్పినాడు? నాకు నా తండ్రి ఇచ్చిన చివరి సందేశమును యథాతథముగా వినగోరుతున్నాను. భరతుడు ఈ విధముగా ప్రశ్నించగా కైకేయి జరిగినది జరిగినట్లుగా చెప్పుచూ ఇట్లు చెప్పెను: ఆ రాజు హా రామ, హా లక్ష్మణ అని విలపించుచూ పరలోకమును పొందినాడు. నీ తండ్రి పాశములచే కొట్టబడిన మహాగజము వలె మృత్యుపాశములచే చుట్టబడిన వాడై చివరి మాటలు ఇట్లు పలికెను: సీతా సమేతుడై తిరిగి వచ్చిన శ్రీరాముని, మహాబాహువైన లక్ష్మణుని చూడగలిగిన వారు ధన్యాత్ములు కదా. ఇది అసలు భరతుడికి ఊహించలేదు. అప్రియమైన ఆ రెండవ వార్తను వినగానే భరతుడు దుఃఖించుతూ దిగులు చెందిన ముఖముతో తల్లిని మరలా ఇట్లు అడిగాను: ధర్మాత్ముడైన శ్రీరాముని సోదరుడైన లక్ష్మణునితోనూ సీతతోనూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాడు? భరతుడు ఈ విధముగా ప్రశ్నించగా అతని తల్లి, అతనికి ప్రియమైన విషయము చెప్పుతున్నాను అనే భ్రాంతిలో ఉంది ఆవిడ. చాలా అప్రియమైన వాక్యమును జరిగినది జరిగినట్లుగా చెప్పుటకు ప్రారంభించను. కైకేయి చెప్తోంది: కుమార, రాముడు నారచీరలు ధరించి సీతా సమేతుడై లక్ష్మణుడు కూడా వెంటరాగా దండకారణ్యమునకు వెళ్ళినాడు. అర్థం కాలేదు భరతుడికి. భరతుడు ఆ మాటలు విని తన వంశము ఔన్నత్యము తెలిసిన వాడొకటిచే రాముడు ఏమైనా అధర్మ కార్యము చేయుటచే దేశము నుండి వెడలగొట్టబడినాడా అని శంకించుతూ మరలా ప్రశ్నించెను: రాముడు ఎవడైనా బ్రాహ్మణుని ధనము అపహరించలేదు కదా? అపరాధం ఏమీయో లేకుండా అతడు ఏ ధనవంతునైనా దరిద్రునైనా హింసించలేదు కదా? రాజకుమారుడైన శ్రీరాముడు పరభార్యలపై అభిలాష చూపలేదు కదా? వీటన్నిటికీ రాజ్యం నుంచి రాజ్య బహిష్కరణ ఉంటుంది. భ్రూణ హత్యా పాపము చేసిన వాని వలె అతనిని దండకారణ్యమునకు ఎందువలన పంపివేసినారు? కైకేయి వల్లే పంపించారు అని అతనికి తెలుస్తుంది.
పిమ్మట చపల స్వభావరాలైన అతని తల్లి తాను వెనక చూపించిన స్త్రీ స్వభావమునే పురస్కరించుకొని తాను చేసిన పనిని గురించి జరిగినది జరిగినట్లుగా చెప్పుటకు ప్రారంభించను. మూఢురాలు, బుద్ధిమంతురాలననే గర్వము కలది అయిన కైకేయి మహాత్ముడైన భరతుని మాటలు విని సంతోషించుతూ ఇట్లు పలికింది. చాలా ఆహా, నేను గొప్ప పని చేశాను. రాముడు ఏ బ్రాహ్మణుని ధనమును కూడా కొంచెమైనను హరించలేదు. అతడు పాపము చేయని ధనికుని కానీ దరిద్రుని కానీ ఎవ్వనిని హింసించలేదు. రాముడు పరభార్యలను కంటితో చూడను కూడా చూడడు కదా. కుమార, రామునకు అభిషేకం జరగనున్నదని వినగానే నేను నీ తండ్రిని నీకు రాజ్యము ఇవ్వమని రాముని అరణ్యమునకు పంపివేయమని కోరినాను. నీ తండ్రి తన నియమమును పాటించుతూ ఆ విధముగానే చేశాను. సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముని అరణ్యమునకు పంపివేశాను. మహాకీర్తిశాలి అయిన మహారాజు తన ప్రియ పుత్రుడైన శ్రీరాముడు కనబడకపోవటచే పుత్రశోకముచే బాధపడుతూ మరణించెను. ఇప్పుడు నీవు రాజత్వమును స్వీకరించుము. ఈ విధముగా నేను నీకోసమే ఇదంతా చేసినాను. శోకమును సంతాపమును విడిచి నీవు ధైర్యము అవలంబించుము. ఈ నగరము శత్రుబాధాదులు లేని ఈ రాజ్యము కూడా నీకు అధీనములే ఉన్నవి. శాస్త్ర విధానము తెలిసిన వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణ శ్రేష్ఠులతో కలిసి శీఘ్రముగా రాజునకు యథావిధిగా సంస్కారము చేసి మనస్సులో ఏ దైన్యము లేనివాడవై రాజ్యాభిషిక్తుడవు అగుము. ఎంత దుర్మార్గురాలుగా కైకేయి మాట్లాడింది. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 72వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.